హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే మా మొదటి అంశం, పెట్టుబడుల్ని పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా గవర్నమెంటు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ నుంచి, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే తమ దేశంలోకి రావచ్చంటూ ఒక కీలకమైన ప్రకటన చేసింది. మలేషియా ప్రధాని అయిన అన్వర్ ఇబ్రహీం ఆదివారం నాడు జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వీసా లేకుండా వచ్చి 30 రోజుల పాటు ఉండొచ్చని తెలిపారు. వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్ దేశం, శ్రీలంక ప్రభుత్వాలు కల్పించడం విశేషం. చైనాలో ప్రబలుతున్న శ్వాసకోశ సమస్యలపైన రాష్ట్రాలకు కేంద్రం అనేది హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలి అంటూ ఉత్తర చైనాలో ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలపైన పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో ముందస్తుగా ఈ సమస్యను గమనించిన తగు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే దేశంలో ఇన్ఫ్లుయెంజా విస్తరిస్తుంది. దీనికి శీతాకాలం తోడైతే సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి మానవ వనరులు, పడకలు, మందులు, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, టెస్టింగ్ కిట్లు, రీజెంట్స్ సమర్పించుకోవాలి. ఆక్సిజన్ ప్లాంటు, వెంటిలేటర్లు పనిచేసేలా చూసుకోవాలి అంటూ కేంద్రం సూచించింది. దుబాయ్ వేదికగా ఈ వారం జరగనున్న ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసంగా ఈ నెల 30న డిసెంబర్ 1వ తేదీలలో ఆయన దుబాయ్లో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించనున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు తీవ్ర వాతావరణ కాలుష్య పరిస్థితులను ఎదుర్కోవడం, వర్ధమాన దేశాలకు చేయూత అందించడం ఇందులో దృష్టి పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు సదస్సును మోడీ హాజరవుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. భారత పర్యావరణ ఎజెండాను అందులో ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తారని పేర్కొంది. UAE అధ్యక్షుడు COP28 సదస్సుకు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనుంది. నిన్న జరిగిన మన్ కీ బాత్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందంటూ అంచనా వెలువడుతున్నాయంటూ, వివాహ షాపింగ్ చేసేటప్పుడు దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి, పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులోని ఓ బాధను మీ ముందు ఉంచుతున్నానంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఉన్నత కుటుంబాల వారు విదేశాలకు వెళ్లి వివాహ వేడుకలు నిర్వహించుకునే ధోరణి పెరగడం నన్ను కలవరపెడుతుంది. బయటి దేశాల్లో అలాంటి సంబంధాలు నిర్వహించుకోవడం అవసరమా అంటూ ఒక్కసారి ఆలోచించండి అంటూ తన ఆవేదనను ఈ సందర్భంగా వెల్లడించారు. 2008 నవంబర్లో 26న ముంబైలో జరిగిన దాడుల్లో మృతి చెందిన వారికి ప్రధాని నివాళులు అర్పించారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రూపంలో మరో ప్రాముఖ్యత కూడా ఉందంటూ మోడీ గుర్తు చేశారు. నైపుణ్య అభివృద్ధికి ప్రాముఖ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించిందని ప్రధాని మోదీ అన్నారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడం అంటే ఉపాధి కల్పించడమేనంటూ పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా బెజ్జపురం యూత్ క్లబ్ సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. దేశంలో నగదు రూప లావాదేవీలు బాగా తగ్గుముఖం పట్టాయంటూ ప్రధాని తెలిపారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. అందరూ ఒక నెల పాటు పూర్తిగా UPI లేదా మరేదైనా డిజిటల్ మీడియా ద్వారానే లావాదేవీలు జరపండి. ఆ నెల రోజులు పూర్తయ్యాక మీ అనుభవాలను, ఫోటోలను నాతో పంచుకోండి అంటూ ప్రజలను కోరారు.
నవంబర్ 26 అనగానే మనకి ముంబైలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులు మనకి నిత్యం వెంటాడుతూ ఉన్నట్టు ఉంటాయి. 2008 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన దాదాపు 10 మంది పాకిస్తాన్ ముష్కరులు ముంబై మహానగరంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ సందర్భంగా యావత్ భారతదేశం మృతులను స్మరించుకుంది. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని భారత ప్రధాని మరియు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఉగ్రవాదం అంతానికి ప్రజలందరూ పూనాలంటూ ఈ సందర్భంగా రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొని ముంబై దాడుల్లో మృతులకు నివాళులర్పించారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేందుకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఆదివారం కేంద్రం ఆమోదించింది. ఈ 2 అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగపూర్, రైసేన్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అనేది రోజురోజుకి విశిష్టతను సంపాదించుకుంటుంది. దీనిలో భాగంగానే అయోధ్య రామమందిరంలోని రాముడికి 2500 కిలోల భారీ గంట, అంటే సుమారుగా 2 టన్నులన్నర భారీ గంటను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కుటుంబం. ఇందుకోసం 25 లక్షలు వెచ్చిస్తున్నట్టు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. మోగించినప్పుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటివి 8 లోహాలతో తయారు చేశామంటూ తెలిపారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారంటూ, సుమారుగా 3 నెలల సమయం పట్టిందంటూ ఈ నిర్వాహకులు వెల్లడించారు. మనకు ఏవైనా వ్యర్థ పదార్థాలు తారసపడినప్పుడు ఆటోమేటిక్గా మనము చెత్తలోకి పడేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇందోర్లో లోహపు వ్యర్థాలతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు కొందరు శిల్ప కళాకారులు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది 3 నెలల పాటు శ్రమించి ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలతో రామమందిర నమూనాను తయారు చేశారు. ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పకారులు తెలిపారు. ఏటా అయ్యప్ప మాల వేసి ఎంతోమంది శబరిమలైకి వెళ్తూ వస్తుంటారు. ఇలా అయ్యప్ప భక్తుల కోసము ఐఎన్ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది కేరళ అటవీ శాఖ. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ఐఎన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పనిచేసే విధంగా దీన్ని రూపొందించారు. గూగుల్ ప్లేస్టోర్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో అందుబాటులో ఉంటుంది. శబరిమల ఆలయానికి వెళ్ళే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్, ఎమర్జెన్సీ వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్సు, పోలీస్ ఎయిడెడ్ పోస్టులు, తాగునీటి కేంద్రాలు వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాల దాడి చేసినట్లయితే ఈ యాప్లో ఉపయోగించి వెంటనే అధికారులకు సహాయం పొందవచ్చునంటూ కేరళ అటవీ శాఖ ఈ ఐఎన్ యాప్ గురించి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా నిన్న రాజస్థాన్ అసెంబ్లీలో ఎన్నికలు నిర్వహించారు. 75.45% పోలింగ్ అనేది నమోదైంది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయిన ప్రవీణ్ గుప్తా ఆదివారం వెల్లడించారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్ వాటాను 0.83%గా పేర్కొన్నారు. మహిళా ఓటర్లలో 74.72%, పురుషుల ఓటర్లలో 74.53% ఓటు వేశారంటూ రాజస్థాన్ యొక్క ఎన్నికల ప్రధాన అధికారి అయిన ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. పేరు మార్పు అనే అంశంతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను పేర్లను కేంద్రం మార్చింది. ఇక నుంచి వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలని పిలవాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలను పంపింది. పేర్ల మార్పిడి ప్రక్రియను ఈ ఏడాది చివరిలోపు ముగించాలని ఆదేశించింది. హెల్త్ సెంటర్ల ముందు బోర్డుల పేర్లను మార్చి వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పోర్టల్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని రాసి ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్లైన్ కూడా జత చేర్చాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచాన్ని ఇకపై నుంచి ఏలేసే ఒక ప్రక్రియ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో అద్భుతాలని భవిష్యత్తులో సృష్టించబోతున్నారు. దీనిలో భాగంగానే కృత్రిమ మీద పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయనే కొంతమందిలో భయం పట్టుకుంది. కానీ ప్రయోగాత్మకంగా దీన్ని కొన్ని ముప్పులు పొంచి ఉన్నా కానీ ఈ నేపథ్యంలో కంపెనీ CEO అయిన న్యూస్ రీడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొన్ని సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. అయితే తాజాగా స్పెయిన్కు చెందిన ద క్లూలెస్ అనే ఏజెన్సీకి చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఐతానా లోఫెజ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక మోడల్ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతము ఐతానా లోఫెజ్ అనే ఈ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తుంది. నెలకు 3 లక్షల నుంచి 9 లక్షల వరకు సంపాదిస్తుంది. అయితే ఈ ఐతానా లోఫెజ్ గురించి రూబెన్ మాట్లాడుతూ, ప్రస్తుతం మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనలు రూపొందించేందుకు భారీగా ఖర్చు అవుతుంది. వారితో వచ్చే క్రియేటివ్ సమస్యలతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా AI మోడల్ను అభివృద్ధి చేశామంటూ తెలిపారు. ఈ ఐతానా లోఫెజ్ను మాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందంటూ ఐతానా మా ప్రకటనలు చూసి చాలామంది తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఉపయోగించుటకు ముందుకొస్తున్నారు. అంతేకాకుండా తాము చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఐతానాకు డిమాండ్ పెరుగుతుందంటూ తెలిపారు. ఐతానా లోఫెజ్ ఇన్స్టాలో 1.24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూడటానికి అచ్చం యువతిలా ఉండటంతో చాలామంది తమతో డేటుకు రావాలంటూ ఇన్స్టాల్లో మెసేజ్లు పెడుతున్నారంటూ రూబెన్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో కన్హా శాంతి వనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడైన బాబూజీ మహారాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాజ్ స్మారక ఫలాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ ప్రధాని మోదీని సత్కరించారు. తర్వాత అతిపెద్ద ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. నవంబర్ 26న ప్రతిష్టాత్మకమైన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థకు విశిష్ట స్థానం ఉంది. న్యాయవాదుల్లో, న్యాయమూర్తుల్లో భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం ఉండటం వల్ల న్యాయ సేవల్ని మెరుగ్గా అందించగలం. ప్రతిభ ఆధారంగా పోటీతత్వంతో పారదర్శకంగా నియామకాలు జరిగేలా దేశవ్యాప్త వ్యవస్థను తీసుకువస్తే ఇది మరింత పరిపుష్టం అవుతుందంటూ కింది నుంచి పై స్థాయి వరకు ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేందుకు ఈ వ్యవస్థ దోహదపడాలంటూ
దీనికి కావలసిన సమర్థ యంత్రాంగాన్ని ఎలా తీసుకురావాలనేది న్యాయ వ్యవస్థకి వదిలేస్తున్నామంటూ రాష్ట్రపతి అన్నారు. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి $40 బిలియన్ చేరుతుందంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం $100 బిలియన్ వరకు వెళ్లే అవకాశం ఉందంటూ కొన్ని విదేశీ సంస్థలు కూడా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణం ఏర్పడుతుందంటూ తెలిపారు. ప్రస్తుతము భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదంటూ, అది $8 బిలియన్ మాత్రమే ఉందంటూ, కానీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నాము. ఐరోపా ఉపగ్రహాల ఉపయోగాల వల్ల 230 నుంచి 240 మిలియన్ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170 నుంచి 180 మిలియన్ డాలర్లు ఆర్జించామంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ ఒక ప్రయోగం, దానికి సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు వివరించారు. అదేమిటిదంటే, వేటలో పూర్తిగా పురుష లక్షణములున్న భావన తప్పని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆదిమ కాలంలో మహిళలు కూడా వేటాడేవారంటూ తాజాగా తెలిపారు. శరీర నిర్మాణం ఇందుకు చక్కగా తోడ్పడిందంటూ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీల నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. నాటి చరిత్రల్లో మహిళల పాత్రను విస్మరించారని శాస్త్రవేత్తలు తెలిపారు. దాన్ని తాము సరిచేస్తున్నామంటూ చెప్పారు. అప్పట్లో శ్రమకు సంబంధించిన స్త్రీ పురుష విభజన ఉండేది కాదని తెలిపారు. మనుగడ కోసం అందరూ చెమటోడ్చేవారని వివరించారు. నాటి మహిళల శిలాజాలపైన జరిపిన పరిశీలనలో కొన్ని గాయాలు కనిపించాయంటూ తెలిపారు. వేటాడే క్రమంలో తగిలిన దెబ్బలు ఇందులో ఉన్నాయి. హాలోసిన్ కాలంలో దాదాపు 12,000 ఏళ్ల కిందట వేటకు ఉపయోగించే ఆయుధాలతో అతివలను ఖననం చేశారంటూ పెరూలో లభించిన ఆధారాలను చూపిస్తూ తెలిపారు. ఎల్ఐసి సంస్థకు చైర్మన్ అయిన సిద్ధార్థ మొహంతి ఒక ప్రకటన తెలిపారు. డిజిటలీకరణ ప్రక్రియల్లో భాగంగా సొంతంగా ఫిన్టెక్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. డిజిటలీకరణ చేసేందుకు డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం కన్సల్టెంట్ను నియమించుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా వాటాదారులు, ఖాతాదారులు, ఇంటర్మీడియరీ మార్కెట్లో సిబ్బందితో పాటు అందరికీ ఉత్తమ డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నామంటూ వివరించారు. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి ప్రధాన సూచీలోకి మారాలనుకునే చిన్న మధ్యస్థాయి సంస్థల కోసం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం చూసినట్టయితే దరఖాస్తుదారులు అంత క్రితం 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 15 కోట్ల నికర విలువ కలిగి ఉండటంతో పాటు దరఖాస్తుదారుకు చెందిన సంస్థ కనీసం 3 ఏళ్ల పాటు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ పైన నమోదై ఉండాలంటూ, ప్రధాన సూచీలో మారడానికి ముందు 250 మంది వాటాదారులను కలిగి ఉండాలంటూ, 2 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల నిర్వహణ లాభం, పన్ను తర్వాత లాభం ప్యాట్ను సదరు ఎస్ఎంఈ నమోదు చేయాలంటూ పేర్కొంది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ను మాధవి పురి ఐపీఓ మదింపు వివరాలను పరిశీలిస్తామంటూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆందోళనకు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయంపైన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పందించింది. ఐపీఓ విలువలు అర్ధరహితంగా ఉంటే ఆయా కంపెనీల ఆర్థిక వివరాలను ఖచ్చితంగా ప్రకటిస్తామంటూ సెబీ చైర్పర్సన్ అయిన మాధవి పురి బచ్ ఒక న్యూస్లో స్పష్టం చేశారు. అయితే ఇటీవల ప్రాథమిక మార్కెట్లకు, ఐఓపీలకు వరుసగా కట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక్కడ మార్నింగ్ స్టార్ ఇండియా అనే ఒక సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్
ఎంఎఫ్ పరిశ్రమలోకి పెట్టుబడులను విషయంలో సానుకూల ధోరణి కొనసాగిస్తుందంటూ మార్నింగ్ స్టార్ ఇండియా నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎంఎఫ్లోకి మ్యూచువల్ ఫండ్స్లోకి 34,675 కోట్లు పెట్టుబడి తరలి వచ్చాయంటూ తెలిపింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన 1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే మాత్రం ఇవి తక్కువేనంటూ వెల్లడించింది. డెట్ విభాగంలో ఉపసంహరణలు ఎక్కువ ఉండడంతో దీనికి ప్రధాన కారణమని వివరించింది. దాదాపు అన్ని సెట్ క్లాసుల్లోకి ఈ ఆర్థిక సంవత్సరం జూలై సెప్టెంబర్ మధ్య పెట్టుబడులు తరలిరాగా ఫిక్స్డ్ ఇన్కమ్, డెట్ విభాగాల నుంచి నిధులు తరలిపోయాయంటూ మార్నింగ్ స్టార్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీపంలో మధ్యధరా సముద్ర జలాల్లో ఒక సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో 4 భారతీయులు ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒకరిని మాత్రమే కాపాడగలిగామంటూ గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందంటూ దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి బయలుదేరిన నౌక తుర్కియాలోని ఇస్తాంబుల్కు వెళ్తుంది. మార్గం మధ్యలో గ్రీస్కు చెందిన లెస్బోస్ వద్ద ఇది మునిగిపోయింది. సినిమా నటుడైన వికే నరేష్కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ISCAHRకు నుంచి ఆయన సర్ అనే బిరుదును పాటు డాక్టరేట్ను కూడా అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వికే నరేష్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతో పాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ISCAHR కలిసి నిర్వహించాయి. ISCAHR సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. అక్కడ నరేష్కు మరో గౌరవం దక్కింది. మిలిటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సర్ అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యల వంటి అంశాలపైన అనేక అంతర్జాతీయ వేదికలపైన నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు అనేవి దక్కాయి. భారత క్రికెట్ జట్టు ఎప్పుడైతే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిందో తదనంతరం అరంగేట్రం చేసిన T20 మ్యాచ్ల్లో భారత జట్టు అద్భుతమైన విజయాలతో దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ T20 సిరీస్లలో రెండో మ్యాచ్ని కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఆస్ట్రేలియా పైన మరో ఘన విజయం సాధించింది. ఒకసారి సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఆదివారం రెండో T20లో కూడా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పైన విజయం సాధించింది. ఇక ఒకసారి స్కోర్ బోర్డు చూసినట్టయితే మనము దీంట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్సు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 స్కోర్ను చేసింది. ఇక భారత్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది ఆడిన 5 ఫైనల్లో ఓటములన్నదే లేదు. పైగా ప్రత్యర్థి పైన కొరియా ఓపెన్లో గెలిచారు. ఇది చైనా మాస్టర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ తుదిపోరు ముందుకు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోరు. కానీ అది ఆదివారం ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జంట 19-21, 21-18, 19-21 తేడాతో రెండో సీడ్ లియాంగ్ వాంగ్ చేతిలో ఓడిపోయారు. 1:11 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక అదరగొట్టింది. తన కెరీర్లో మొట్టమొదటగా ITF మహిళల టెన్నిస్ టూర్ $25,000 టైటిల్ను ఖాతాలో వేసుకుంది. ఆదివారం సింగిల్స్ ఫైనల్లో శ్రీవల్లి 6-0, 4-6, 6-3 తేడాతో జిల్
దేశాయ్ పైన గెలిచింది. ఒక్క గేమ్ కోల్పోకుండా తొలి సెట్ గెలిచిన శ్రీవల్లి మ్యాచ్ అత్యంతం దూకుడు ప్రదర్శించింది. T20 అనేది సమీపిస్తున్న వేళ ఆటగాళ్ల వేలం అనేది దానికి సిద్ధమైంది. నాటకీయ పరిణామాల మధ్య పాతగూటికి హార్దిక్, బెంగళూరుకు గ్రీస్, ఇంకా రాని అధికారిక ప్రకటన, ఇది గుజరాత్ కాదు ముంబై అంటూ ఒక వార్త ప్రచురించారు. వచ్చే నెల 19న IPL మినీ వేలం. ఈ నేపథ్యంలో 10 జట్ల అంటిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ఆటగాళ్లకు ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సమయం ఉంది. అయితే గడువు ముగిసే లోపు ఆయా జట్ల వివరాలను ప్రకటించాలని హార్దిక్ పాండ్యా టైటన్స్ జట్టులో ఉన్నాడు. దీంతో అతను ముంబై ఇండియన్స్లోకి తిరిగి వెళ్తాడనే ఊహాగానాలు తెరపడినట్లే అనిపించింది. కానీ వచ్చే నెల 12 వరకు ఆటగాళ్ల పరస్పర బదిలీకి అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేమంటూ వివరించారు. కానీ కొన్ని గంటల గడిచాయో లేదో గుజరాత్ను వదిలి పాతగూటికి వెళ్ళాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఫార్ములా 1 2023 సీజన్ను ప్రపంచ ఛాంపియన్ రెడ్ బుల్ జెట్ డ్రైవర్ మార్క్స్ వెస్టాపెన్ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసులో అబుదాబి గ్రాండ్ ప్రీలోనూ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్ వెర్స్టాపెన్ రికార్డులో 19 రేసుల్లో నెగ్గాడు. మరో 2 రేసుల్లో ఫెయిజ్ రెడ్ బుల్, కార్లోస్ సైజ్ ఫెరారీ ఒక రేసులో నెగ్గారు. అబుదాబి గ్రాండ్ ప్రీని పోల్ పొజిషన్తో ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్స్లో అందరికంటే వేగంగా 1 గంట 27 నిమిషాల్లో 0.624 సెకండ్లో ముగించి అగ్రస్థానానికి దక్కించుకున్నాడు. కెరీర్లో 54 గెలుపుతో వెర్స్టాపెన్ ఫార్ములా 1 చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న డ్రైవర్ల జాబితాలో వెటెల్ 53ను అధిగమించి 3వ స్థానానికి చేరుకున్నారు. హామిల్టన్ 103, షుమాకర్ 98 తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇవి నవంబర్ 27, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావాలంటే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.